హాయ్ ఫ్రెండ్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే ఇదైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేష్ గారు ఇకపై యాడ్స్లో అయితే కనిపించారు. అది ఎందుకో తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే మహేష్ గారి నెక్స్ట్ మూవీ అయితే రాజమౌళి గారితో చేయబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మహేష్ గారు అయితే ఒక 3 to 4 years అయితే మనకి కనిపించారన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అందుకని ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే మహేష్ గారిని యాడ్స్లో చూసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ రాజమౌళి గారితో చేసే మూవీ అయితే హై బడ్జెట్ మూవీ అండ్ అందులో మహేష్ గారి లుక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. కాబట్టి రాజమౌళి గారు అయితే మహేష్ గారికి ఏమని చెప్పారంటే మీరైతే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ కనిపించకండి అండ్ మీ లుక్స్ అయితే రివీల్ చేయకండి అని అయితే చెప్పడం జరిగింది. అందుకని మహేష్ గారు అయితే ఇకపై ఎటువంటి యాడ్స్ అయితే చేయరు. రాజమౌళి గారి మూవీ కోసం మహేష్ గారు ఎంత కష్టపడుతున్నారో మనమైతే చూడొచ్చు. కానీ ఈ విషయం అయితే ఫ్యాన్స్కి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇన్ని బ్యాడ్ న్యూస్లో గుడ్ న్యూస్ ఏంటంటే మహేష్ గారి వాయిస్ అయితే ఫోన్పేలో ఇంటిగ్రేట్ చేయడం. ఎన్ని చేసినా మహేష్ గారిని స్క్రీన్ మీద చూడలేమనే బాధ అయితే ఫ్యాన్స్ నుండి పోదు. కానీ రాజమౌళి గారితో చేసిన మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవడం మాత్రం గ్యారంటీ. అప్పుడు మాత్రం ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకొని తిరగవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.